ఒక అందమైన గ్రామంలో జ్యోతి అనే ఒక పేద అమ్మాయి ఉండేది. ఆమె చాలా దయగలది మరియు అందరితో ప్రేమగా ఉండేది. గ్రామంలోని పిల్లలందరూ ఆమెను చాలా ఇష్టపడేవారు. కాని జ్యోతికి ఒక పెద్ద కల ఉండేది. ఆమె తన గ్రామాన్ని వదిలి పెద్ద చదువులు చదవాలని, గొప్ప డాక్టర్ అవ్వాలని అనుకునేది. కాని ఆమె కుటుంబ పరిస్థితి అంత బాగాలేదు. తండ్రి ఒక చిన్న రైతు, తల్లి ఇతరుల ఇళ్లలో పనిచేసేది. వాళ్లకు జ్యోతి చదువుకు అయ్యే ఖర్చు భరించే స్తోమత లేదు. ఒకరోజు గ్రామానికి ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన చాలా ధనవంతుడు మరియు విద్యావంతులను ప్రోత్సహించే స్వభావం కలవాడు. గ్రామంలోని పిల్లలందరినీ పిలిచి, ఎవరికైతే బాగా చదువుకోవాలని ఉంటుందో వారు రేపు ఉదయం నన్ను కలవండి. నేను వారికి సహాయం చేస్తాను అని చెప్పాడు. జ్యోతికి చాలా సంతోషం వేసింది. తన కలను నిజం చేసుకునే అవకాశం వచ్చిందని ఆమె ఎంతో ఆశగా ఎదురుచూసింది. మరునాడు ఉదయం జ్యోతి కొత్త బట్టలు లేకపోయినా ఉన్న వాటిలోనే శుభ్రంగా తయారై ఆ పెద్దాయనను కలవడానికి బయలుదేరింది. ఆయన ఒక పెద్ద ఇంటి ముందు అందరి కోసం ఎదురుచూస్తున్నాడు. చాలామంది పిల్లలు కొత్త బట్టలు వేసుకుని అక్కడికి వచ్చారు. జ్యోతి కూడా లోపలికి వెళ్ళింది. పెద్దాయన అందరినీ ఆప్యాయంగా పలకరించాడు. ఒక్కొక్కరి గురించి అడిగి తెలుసుకున్నాడు. జ్యోతి తన గురించి, తన కలను గురించి ఆయనకు వినయంగా చెప్పింది. పెద్దాయన జ్యోతి మాటలు శ్రద్ధగా విన్నాడు. ఆమె కళ్లల్లోని తపనను గమనించాడు. అందరి పిల్లలతో మాట్లాడిన తర్వాత ఆయన ఒక ప్రకటన చేశాడు. నేను మీ అందరికీ ఒక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో ఎవరు బాగా రాణిస్తారో వారికి నేను చదువుకోవడానికి సహాయం చేస్తాను అన్నాడు. అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. జ్యోతి చాలా కష్టపడి చదివింది. తనకున్న కొద్దిపాటి పుస్తకాలతోనే ఎక్కువ జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించింది. పరీక్ష రోజు వచ్చింది. అందరూ భయంగా పరీక్ష రాశారు. జ్యోతి మాత్రం నమ్మకంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసింది. కొన్ని రోజుల తర్వాత ఫలితాలు వచ్చాయి. ఆశ్చర్యంగా జ్యోతి ఆ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచింది. ఆమెకు ఎంతో సంతోషం వేసింది. తన కలను ఇక ఎవరూ ఆపలేరని ఆమె గట్టిగా నమ్మింది. పెద్దాయన జ్యోతిని ప్రత్యేకంగా పిలిచి అభినందించాడు. నీవు నిజంగా చాలా తెలివైన దానివి. నీ కష్టానికి ఫలితం దక్కింది. నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను అన్నాడు. జ్యోతి ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. తన కల నిజం కాబోతోందని ఆమె ఎంతో సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఆ తరువాత రోజు జ్యోతి ఇంటికి వెళ్లేసరికి అందరూ చాలా బాధగా ఉన్నారు. అక్కడ ఆమె తల్లి ఏడుస్తూ కూర్చుని ఉంది. జ్యోతికి ఏమి జరిగిందో అర్థం కాక కంగారుగా తల్లిని అడిగింది. అమ్మా, ఏమైంది? ఎందుకు అందరూ ఇలా ఉన్నారు? అప్పుడు ఆమె తల్లి విలపిస్తూ చెప్పింది. జ్యోతి, ఆ పెద్దాయన నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోయారు. ఆ మాట వినగానే జ్యోతి ఒక్కసారిగా షాక్కు గురైంది. తన కలను నిజం చేసే వ్యక్తి ఇక లేరని తెలుసుకుని ఆమె కుప్పకూలిపోయింది. ఆమె ఆశలన్నీ ఒక్క క్షణంలో ఆవిరైపోయాయి. కొన్ని రోజుల తర్వాత ఆ పెద్దాయన తరపున ఒక లాయర్ జ్యోతి ఇంటికి వచ్చాడు. ఆయన ఒక ఉత్తరం మరియు కొంత డబ్బును జ్యోతికి ఇచ్చాడు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది. నా ప్రియమైన జ్యోతి, నీ కళ్లల్లోని తపన నన్ను కదిలించింది. నీవు నిజంగా గొప్ప స్థాయికి చేరుకోవాలని నా కోరిక. నేను బతికున్నప్పుడు నీకు సహాయం చేయాలనుకున్నాను. కాని విధి వక్రించింది. అందుకే నా వీలునామాలో నీ పేరు ప్రత్యేకంగా రాశాను. నా ఆస్తిలో కొంత భాగం నీ చదువు కోసం కేటాయించాను. నీవు బాగా చదివి నీ కలను నిజం చేసుకోవాలి.
ఇదే నేను నీకు ఇచ్చే నిజమైన బహుమతి. నీ శ్రేయోభిలాషి మీ పెద్దాయన. జ్యోతి ఆ ఉత్తరం చదివి కన్నీళ్లు పెట్టుకుంది. చనిపోయిన తర్వాత కూడా ఆ పెద్దాయన తన గురించి ఆలోచించారని తెలుసుకుని ఆమె హృదయం నిండిపోయింది. ఆ డబ్బుతో జ్యోతి పెద్ద నగరానికి వెళ్లి బాగా చదువుకుంది. ఎంతో కష్టపడి డాక్టర్ అయింది. తన గ్రామానికి తిరిగి వచ్చి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించింది. ఆ పెద్దాయన తన జీవితంలో వెలిగించిన ఆశాజ్యోతిని ఆమె ఎప్పటికీ మరచిపోలేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.